నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ ఇదే ఊరన్న తిమ్మంపేట గ్రామం, జాఫర్గఢ్ మండలం, జనగామ కొత్త జిల్లా, పాత జిల్లా వరంగల్, తెలంగాణ స్టేట్ రావడం జరిగింది. ఇక్కడ మన రైతు సోదరుడు శ్రీనివాస్ గారు, పాషా, వీళ్ళందరూ ఇక్కడ ఊర్లో ఎంతమంది వాడుతున్నారు మందులు? అటు ఇటుగా 15-20 మంది దాకా ఇక్కడ వాడటం జరుగుతుంది మన నిఖితా ఆయిల్స్. అయితే ఈ రోజు మన శ్రీనివాసరావు గారి తోట చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం రైతుతో మాట్లాడదాం. నమస్తే అన్న, అందరికి నమస్కారం. బాగున్నారా? మనం ఇది నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు? ఇది ఎకరన్నర ఉంటుంది. ఇది సీడ్ వెరైటీ ఏంది? ఇది మన షిఫ్ట్ సార్, రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్. ఇప్పుడు ఈ తోటకు వయసు ఎంత ఉంది? 70 రోజులు, అంటే 60 నుంచి 70 రోజుల మధ్యలో అనుకుందాం, అంతేనా? 60 నుంచి 70 రోజుల మధ్యలో అనుకుందాం. ఇప్పుడు దీనికి నిఖితా ఆయిల్స్ ఎన్ని రౌండ్లు వాడారు? 2 రౌండ్లు. ఫస్ట్ డాక్టర్స్ ఆయిల్ కిట్ అయిపోయింది, తర్వాత ఓన్లీ ఆయిల్స్ వాడారా? ఫస్ట్ ఆయిల్స్, దాంతో పాటు డాక్టర్స్ ఆయిల్ కొట్టారా? డాక్టర్స్ ఆయిల్ రికవర్ ప్యాకెట్లు వస్తాయి కదా, అవి కొట్టారు కదా. తర్వాత 2వ రౌండ్ లో ఫ్లేమ్ బుల్లెట్ కొట్టారు. యాక్చువల్గా అయితే మామూలుగా మీరు ఫస్ట్ రౌండ్ లో డాక్టర్స్ ఆయిల్ కిట్ కొట్టిన తర్వాత ఓన్లీ ఆయిల్స్ కొట్టాలి 2వ రౌండ్ లో. 3వ రౌండ్ నుంచి ఫ్లేమ్ బుల్లెట్ కొట్టాలి. ఇది ఆర్డర్. ఇప్పుడు మీరు పాంప్లెట్ ఇచ్చారు కదా, ఆ రోజు పాంప్లెట్ లో మొత్తం ఉంది కదా, 1వ డోసు, 2వ డోసు, 3వ డోసు. ఎందుకంటే మనకి పత్తి 30 రోజులు అయిన కానించి మనం కొట్టుకుంటా ఉంటాం. 30 రోజులు దాటిన కానించి కొడతా ఉంటాం. అంటే 40వ రోజు, 50వ రోజు, 60వ రోజు అట్లాగా. ఇప్పుడు 2 ఆయిల్ డోసులు కొట్టేసరికి అటు ఇటుగా 60 రోజులకు వచ్చేస్తుంది తోట. మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో 12-13 రోజులు కొట్టే వాళ్ళు ఉంటారు. 10 రోజులకే కొట్టాల్సిన అవసరం లేదు. 12-13 రోజులు అంటే 60 రోజులకు వచ్చేస్తాయి. 60 రోజులు అంటే ఈ హైట్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఇంకా మనం పెంచేది అవసరం లేదు. ఆయిల్స్ ఏంది అంటే పెంచడానికి, మొక్క బాగా ఆరోగ్యంగా బలంగా పెరగటానికి ఆయిల్స్. తర్వాత 60 రోజుల కానించి మనకి పూతలు, మొగ్గలు, పిందెలు, కాయలన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు గులాబీ రంగు పురుగు నుంచి మనం కాపాడుకోవడానికి ఫ్లేమ్ అనేది కొట్టుకోవాలి. అందుకని 3వ డోస్ కానించి మనం ఫ్లేమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అది డిస్ప్లే అవుతుంది కదా మీకు, ఈ పాంప్లెట్ డోసులు పాంప్లెట్ అది మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీ. అయినా ఇప్పుడు ఈ తోటలో చూస్తే ఎక్కడా కూడా నాకైతే ప్రాబ్లం ఏం కనబట్టలేదు. ఇప్పుడు మనం కాయ కూడా ఇందాక పగలగొట్టి చూసాం కదన్నా, గులాబీ రంగు పురుగు ఏమైనా ఈ తోటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏం లేదు. ఇప్పుడు మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది. అంటే ఇంకా రేపో ఎల్లుండో ఈ వారంలో కొట్టాలి మీరు మందు, మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు మీరు ఏం కొడతారంటే మంది ఫ్లేమ్ ఒకటి, టార్గెట్, ఈ 2 కలిపి కొట్టండి. మొత్తం మీకు ముడత కానీ, ఈ ఎరుపు డాలు కానీ ఎట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఎన్ని కంట్రోల్ అవుతాయి. దీంతో పాటు రూట్ పవర్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి, 5 కేజీలు వస్తుంది. ప్రతిసారి ఒక 1/2 కేజీ కొట్టుకోండి. మీరు మందు కొడతారు కదా, దేంట్లో ఏం కలిపి కొట్టుకోవచ్చు. అది ప్రతిసారి కొట్టుకోండి. దానివల్ల ఏంటంటే మంచి బలం వస్తుంది, చెట్టుకి ఆరోగ్యంగా పెరిగిద్ది, రోగ నిరోధక శక్తి పెరిగి ఈ కాయలు అనేది ఇంకా బలంగా తయారవుతాయి. అర్థమైందా? తర్వాత ఈరోజు మనం చూస్తే పత్తి రైతు భయపడే 2 ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఏంటి అంటే అవి ఎర్రాకు తెగులు. స్టార్టింగ్లో మనకి ఇప్పుడు ఈ వాతావరణం మనకి అనుకూలించట్లేదు. ఎండాకాలం ఇప్పుడు రోహిణీ కార్తెలో మనకు వర్షాలు పడితే భూమి అనేది చల్లబడిద్ది. తర్వాత మనం 1 నెల 2 నెలలు ఆగిన తర్వాత పంటలు వేసుకుంటాం. అప్పటికి భూమి అంతా చల్లంగా అయిపోద్ది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వర్షాలు మనకి సరిగ్గా పట్టలేదు కాబట్టి భూమి అధికమైన వేడి వల్ల ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు భూమిలో నుంచి అందట్లేదు. దానివల్ల ఎర్రాకు తెగులు వస్తుంది. ఎర్రాకు తెగులు అంటే ఇంకా మొక్క పెరగదు, పెరిగినా కూడా దాని కాయలు కాయవు, అవి కాయలు పగలవు, అంటే వృద్ధి చెందదు అనమాట చెట్టు. అది ఫస్ట్ సమస్య. అది వస్తే ఇంకా ఆ చెట్టు పోయినట్టే. ఇంకా ఎన్ని చెట్లు వస్తే అన్ని చెట్లు పోయినట్టే. దాని తర్వాత 60 రోజులు 70 రోజులు దాటిన తర్వాత గులాబీ రంగు పురుగు తెలియకుండా లోపల మొత్తం కాయంతా తినేస్తుంది. చివరికి మీరు పత్తి తీసుకుందామని చూస్తే ఏముండదు, లోపల మొత్తం గుడ్డి పత్తి అయిపోద్ది, నల్లంగా అయిపోద్ది. ఈ 2 ప్రధాన సమస్యల వల్ల పత్తి రైతు అసలు వేయాలంటే భయపడుతున్నారు పత్తి. కానీ మన నిఖితా ఆయిల్స్ వాడిన ఏ రైతు కూడా ఇప్పుడు దాకా నష్టపోలేదు. గులాబీ రంగు పురుగుని 80% కంట్రోల్ చేసుకున్నారు. మంచి పత్తి తీసుకోవడం జరిగింది. నేను ఇవాళ ఎన్ని వీడియోలు పెట్టాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా మన వీడియోలలో. ఇప్పుడు నేను వీడియోలలో ఏ చేను పోయినా కూడా ఈ హైట్ చెట్టు ఉంది, ఎక్కడైనా కూడా నేను కాయలు పగలగొట్టి చూపిస్తున్నా కదా. మీ దాంట్లో కూడా ఇప్పుడు నేను ఇందాక కాయ పగలగొట్టా కదా, గులాబీ రంగు పురుగు ఉందా? లేదు కదా. ఇవాళ నేను వీడియోలలో ఎలాగైతే పెట్టాను, మీ చేలు అలా ఉన్నాయా లేవా? ఎక్కడ వాడిని ఇప్పుడు 2-3 రౌండ్లు వాడిన చేలు అలా ఉన్నాయా లేవా? సెప్టెంబర్ నుండి వస్తుంది అంటారు గులాబీ రంగు. ఇప్పుడు అయితే సార్ అనేది ఏంటంటే ఈ పూతలనే వస్తుంది, దానికి టైం లేదన్నా, టైం లేదు. ఇప్పుడు ఈ పోతుంది కదా, ఈ పోతలోనే దాని గుడ్లు ఉంటాయి. అర్థమవుతుందా? ఈ గుడ్లు ఇంకా ఇది మొగ్గ అయిపోద్ది కదా, మొగ్గ పిండి అయిపోద్ది, ఇంకా అది లోపలే ఉంటుంది.
సన్న పురుగు అది ఇంకా దీంతో పాటు అది వృద్ధి చెందుతూ ఉంటుంది, లోపల తింటా ఉంటుంది. అది నీకు పైనుంచి వచ్చే పురుగు కాదు. పైనుంచి వచ్చే పురుగు మనం ఈ రకంగా మందులు కొడితే అసలు ఎట్ట బతుకుతాయి చెప్పు. ఒక్కసారి మీరు కాయ అయిన తర్వాత ఇందులో లోపల పురుగు ఉందనుకో, అది తీసుకెళ్ళి మీరు మందులో ముంచినా కూడా చావదు, లోపల ఎట్ట చేస్తుంది, చావదు. ప్రతి రైతు కూడా కొంత అపోహ ఉంది, ఏంది అంటే గులాబీ రంగు పురుగు ఎప్పుడో వర్షాలకి అప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు కాదు అది వచ్చేది, లోపలే దాని గుడ్లు ఉంటాయి. ఈ పూత దశలోనే దాని గుడ్లు ఉంటాయి. అది ఇది పిన్నెలతో పాటు వాటితో పాటు కాయలతో పాటు అది కూడా లోపల పెరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది లోపల ఉండి. మీరు పూత దశలోనే కంట్రోల్ చేయాలి. నేను చాలా వీడియోలలో చెప్తున్నా మీకు, పూత దశలో మందు పడాలి దీనికని. అర్థమైందా ఇప్పుడు? కొట్టే టైమే అది. ఇప్పుడు పెంచుకోవడానికి ఆయిల్స్ వాడాలి. తర్వాత పెరిగిన తర్వాత వచ్చిన ప్రతి కాయని మనం కాపాడుకోవాలి అంటే మన ఫ్లేము, బాక్సరు, టార్గెట్లు ఇట్లా మన అన్నీ ఉన్నాయి డోసులు, అవి వాడుకోవాలి. ఇప్పుడు అన్న ఈ మందులు ఆడుతున్నారు కదా మీరు, దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు. బుల్లెట్ కొడితే మండింది కొంచెం. యాక్చువల్గా ఫ్లేమ్ అనేది మీకు ఆ డబ్బా కూడా నేను చెప్పడం జరిగింది. అది యాక్చువల్గా మనకి అది కంప్లీట్గా ఆయిల్ కాదు, అది ఫ్లేమ్ అనేది. ఎందుకంటే పురుగుకి సంబంధించింది కాబట్టి అది ఫ్లేమ్ అనేది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు. ఎఫెక్ట్ అయితే ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేదు కదా. ఇప్పుడు చేను నీ మాటల్లో చెప్పన్నా, ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా తెలియాలి కదా మన ఈ మందులు ఏందనేది. చాలా మంది ఏమనుకుంటారంటే ఏందిరా ఈ నూనెలు ఏంది, ఆయిల్స్ ఏంది, మేము ఇంత పెద్ద పెద్ద మందులు కొడుతుంటే. ఇంగ్లీష్ మందుల కంటే ఇవే బెటర్ ఉన్నాయి మాకు. ఇక సరే ఇప్పుడు కొంచెం ఖర్చు కూడా తగ్గినట్టే అనిపించింది సార్. ఎందుకు తగ్గిద్ది అంటే అదే ఇంతకుముందు మేము ఎట్లా కొట్టేదంటే ఒక వారానికి 2-3 సార్లు అట్లా కొట్టే రోజులు, 5 రోజులకు 6 రోజులకు కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. ఇది 10 నుంచి 12 రోజులకు కూడా కొట్టాను. స్టార్టింగ్ లో 15 రోజులు కూడా ఆగిద్ది. ఆగిద్ది కదా. దానివల్ల మీకు ఖర్చు తగ్గిద్ది. ఎందుకంటే మన మందు 10 రోజులు 12 రోజులకి, కొంతమంది కుదర 15 రోజులకు కూడా కొడతారు. కూడా పోయినసారి తెచ్చుకుంటున్నాం సార్, దానికి ఉన్న దీనికి రిజల్ట్ తేడా ఉంది. చాలా తేడా. నేను యూట్యూబ్ లో చూసి నేను బుక్ చేసిన. అవును. తర్వాతనే మీ తోట కొట్టిన సార్, 4 డోసులు కొట్టిన. అప్పుడు మా బాబు ఆరోగ్యం మంచి లెక్క వదిలేసిన. 15 క్వింటాల దాకా వెళ్ళింది సార్. 15 క్వింటాలు అయిందంటే మీరు అంత మటుకు సేఫ్ గా బయటపడి ఉంటారు నాకు తెలిసి. అప్పుల పాలైతే అవ్వలేదు. లేదు అది.